రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇక్కడ వాళ్ళ జీవితాల్లో ఆయన చేసిన మెరుగు, వాళ్ళ జీవితంలో చేసిన గొప్పతో ఏమయ్యారు? తండ్రి పోతే చాలామంది చచ్చిపోలా, తల్లి పోతే చచ్చిపోలా, భర్త పోతే చచ్చిపోలా, కానీ రాష్ట్రం మొత్తంలో అరే మేము ఎలా బ్రతకాలా, ఆ దేవుడు లాంటి ఆయన పోతే మేము ఎలా బ్రతకాలని చెప్పి ఇదే తెలంగాణలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఆ రోజు 575, 600 మంది ఏదైతే ఇంచుమించు 450 మంది దాకా ఇక్కడ చనిపోయారు. ఫిగర్స్లో వీక్. సో అంటే ఆయన కుటుంబాలతో ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని అలా తలుసుకుంటే గుండెల్లో నుంచి అలా లేచి నేనున్నా, మీకేం పర్వాలేదని చెప్పి భద్రమిచ్చే అంత ప్రేమను మనకి ఇచ్చిపోయాడు. ఏ రోజైతే ఆ గందరగోళంలో ఉన్నామో, ఏదైతే జగనన్న అనేవాడు మనకు ఒక ఆశాదీపంగా మన ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదైతే జగనన్న ఒక గొప్ప సంకల్పంతో ఏదైతే పార్టీలో ముందుకు పోవాలి అంటే ఎన్నో కుట్రలు జరిగాయి. ఆ కుట్రల్లో ప్రతి కుట్రలోనూ చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఏదైతే చంద్రబాబు అనేవాడు రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడైతే తన బిడ్డ వయసుతో ఉన్న లోకేష్ వయసుతో ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు అనేవాడు అరే నా కొడుకు సమానము, తర్వాత అతనితో ఇది కాకుండా అనేది లేకుండా సోనియా గాంధీతో చేతులు కలిపి ఆ రోజు తెలుగు కాంగ్రెస్గా ఏర్పడింది. ఆ రోజు వాళ్ళు అధికారం వచ్చింది రాజశేఖర రెడ్డి గారితో అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. సో ఏదైతే ఆయన రాజకీయ జీవితం అంతా ఎంతో కక్షతో పెట్టుకొని జైలు జీవితాన్ని ఆయన ఏదైతే రాజ్యాధికారం మా నాన్న రాజన్న కళల్ని చేద్దామని చెప్పి ఆయన ఎప్పుడైతే ముందుకు అడుగులేశాడో ప్రతి ఒక్కడు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కుమ్మక్కైపోయి ఆయన జీవితాన్ని దుర్భరం చేసి ఆయన రాజకీయ సమాధి చేద్దామనే ఒక కుట్రల్లో అరే మా చిన్నపిల్లాడు కదా ఆయన జీవితాన్ని ఆయన బతకనిద్దాం, నా కొడుకులో కూడా టాలెంట్ ఉంటే ఆ పోటీలో నేను రాజశేఖర రెడ్డి గారు ఎలా ఎదిగామో మేము ఎదుగుదామని అనేది మర్చిపోయి చంద్రబాబు నాయుడు కుట్రలకు తెరలేపి ఆ ఎర్రవనాయుడు కావచ్చు లేకపోతే సోనియా గాంధీ వీళ్ళందరూ ఇచ్చేసి కేసులు వేసి సంబంధం లేని వాటిలో వెళ్ళిపోయి ఆయన ఇదయ్యారు. అయితే ఆయన ఏ రోజైతే రాజకీయ అజెండా ఆయనకు అర్థమైపోయింది, కాంగ్రెస్కి మడుగులు ఎత్తకపోతే మా నాన్న 25 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేస్తే ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఆయన అడిగింది ఏంటి? చనిపోయిన వాళ్ళని నేను ఓదారుస్తా అనే దాన్ని ఓదారిస్తే కాంగ్రెస్కి బలమే కానీ బలహీనత కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి సోనియా గాంధీ కుటుంబానికి వారిని పాంచన ద్వారా కాల్ముక్త ద్వారా అనేవాడు కావాలా. అయితే జగన్లో ఉండేది ఆయనేమో ఆ రోజు వ్యతిరేక భావాలు కాదు, రాష్ట్రం మొత్తం ఏదైతే ఉందో ఆ రాజన్న కుటుంబం వెనక నిలబడటం వాళ్ళకి నచ్చరా. దానితో ఎన్నో కుట్రలు చేశారు. సరే అధికారాన్ని ఇదయ్యాడు. తర్వాత మళ్ళా ఎన్నో కుట్రల్లో 2014లో ఓడిపోవడం జరిగింది, రాష్ట్రం డివిజన్ జరిగి అయినప్పటికీ కూడా అబద్ధాలే పునాదిగా ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రపంచంలో కానీ ఏదైనా ఈరోజు ట్రంప్ సరిపోడు, ఇంకెప్పుడు సరిపోడు. కుట్రలకి అక్కడికక్కడే ఒక విష సర్పంలాగా ఊసర వెలిలాగా మారి అతను ఏంటంటే అతనికి ఒక గొప్ప ఇది ఉంది. ఏదైతే రాజన్న కుటుంబము ప్రేమ హృదయంతో ఎవరికైనా మనసు పంచుద్ది, పనులు చేస్తారు, వాళ్ళు మాట తప్పరు, మడవ తిప్పరు. కానీ ఇతనికి కుట్రలు కుతంత్రాలు. అతనికి ఒకటే ఉంది, ప్రజలనే వాళ్ళు అమాయకులనే దానికంటే గొర్రెలు అనుకుంటాడు. ఎలక్షన్ రోజు కానీ ఒక 6 నెలలు కానీ వాళ్ళని మాయ చేసి ఎలక్షనీరింగ్ అంటారు. ఎలక్షనీరింగ్ అంటే ఆ రోజుకి వచ్చి ఆ రోజు మాయ చేసేసి తర్వాత డబ్బులు పంచి ఆశలు చెప్పి అమాయకులు. మీడియా ఒకటి ఉంది, ఏదైతే ఈ మీడియా అనేది చాలా భయంకరమైనది. ఎందుకనంటే ప్రపంచంలో ఒక నిజాన్ని మనం నిలబెట్టి ఇది నిజమని చెప్పే లోపల వాళ్ళ అబద్ధాలు మొత్తాన్ని ప్రతి గుర్రలేకి వాళ్ళు ఇది చేసి వాళ్ళు ఏం చేశారు, ఒక ముందు చూపుతో రామోజీ అనేవాడు మా వాళ్ళని కాపాడు. ఎన్టీఆర్ తర్వాత అది స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ తర్వాత ఒక మా వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది, దీనిని మేము ముందుకు తీసుకొని పోవాలి. ఆ తీసుకునే పోయే దాంట్లో మాకు ఒక కుల పెద్దలు, ఒక గురువులు, సిండికేటు, తర్వాత మన కోసం మనం ఏమైనా చేస్తే మిగతా సమాజాన్ని అంతా వాళ్ళకి తెలియకుండా మాయ చేసి మోసం చేసి మనం బ్రతుకుతామనే ఒక గొప్ప ఆలోచనతో మీడియా అనే ఒక దాన్ని బలంగా పెట్టుకున్నారు. అయితే వాళ్ళకి ఇంకొక ఇది కూడా ఉంది,
వాళ్ళు ప్రజల మనుషులు కాదు, పెట్టుబడిదారులు, దోపిడీదారులు, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి పెట్టుబడులు పెడతారు. ఎలక్షన్ అప్పుడు జనాలు ఎంత ఇదంటే ఒక అడుగు ముందుకు పోతున్నానో వెనక పోతున్నానో నేను చెప్పలేను. కానీ జగనన్న అనేవాడు ప్రతి ఒక్కరికి క్యాలెండర్ పెట్టి డబ్బులు వేస్తాడు. అయితే ఆయన భోజనం పెడితే వీళ్ళు బిర్యానీ పెడతామని చెప్పి ఆ రోజు వచ్చేసి తర్వాత వాళ్ళు ఏం చేశారు, ప్రజలు కూడా వాళ్ళని అమాయకులు అందాము, లేకపోతే ఆశపరులు అందాము, నిజాయితీ లేదందాము, మనకు చంద్రబాబు నాయుడు లాంటి మోసపూరిత ఎలక్షనీరింగ్ తెలియదని అందాము. వాళ్ళు అతను చెప్పిన ఇదికి 15, 18, 18, 25 ఈవెన్ ముస్లిమ్స్ అనే వాళ్ళు మనకు బీజేపీతో కలిసి ఉంటే, నేను ప్రత్యేకంగా చెప్పడం కాదు, అతను రేకెత్తించిన ఆశలు, అతను మాయ చేసిన విధానాన్ని మీకు చెప్పాలనే దాని మీదనే ఈ పాయింట్ చెప్తున్నాను నేను. అతను ముస్లిమ్స్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీ మోడీతో కలిస్తే ముస్లిమ్స్ చేయకూడదు. అయితే అదే ఇంటికి పోయి అక్కడ 3 ఆడపిల్లలు ఉంటే అమ్మ 15, తర్వాత 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్ 15, తర్వాత 18, తర్వాత మీకు నిరుద్యోగ భృతి అని చెప్తే జగనన్న ఎలా అయినా ఇస్తాడు. ఆయన ఇచ్చేది ఏదైతే 3 లక్షలు ఉందో 2 లక్షలు ఉందో అదే వస్తుంది, అది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్. అబ్బా ఇతను ఇంత చెప్పాడు కదా, ఇది 5 లక్షలు వచ్చేటట్టు ఉంది అని చెప్పి 5 లక్షలు అనే మాటకి మోసపోయారు. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఒకటైతే వాస్తవం, జగనన్న అనేవాడు తన ప్రజలను, తనను నమ్మిన వాళ్ళకి మాట తప్పను మడవ తిప్పను అనే దాంట్లో చాలా గొప్పగా వెళ్ళాడు. నేను జగనన్నతో తెలంగాణ మొత్తం ఆయన ఓదార్పు యాత్ర నుంచి ఆయనతో ప్రయాణం చేసిన ప్రతి క్షణం నేను తెలంగాణలో చాలా చోట్ల ఆయన పోయినప్పుడు చాలామంది లేడీస్ వచ్చేవాళ్ళు, పాపం పొలాల నుంచి వచ్చేవాళ్ళు, పిల్లలు వచ్చేవాళ్ళు, బక్కగా ఉండేవాళ్ళు, తర్వాత దోస్తే పడిపోయేటట్టు, అంటే వాళ్ళకి పోషక విలువలు లేవు, ఆరోగ్య ఇది లేదు, తర్వాత బలహీనంగా ఉండేవాళ్ళు. జగనన్న ఆమెను అడిగేవాడు, అమ్మ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న, 10th 10 చదివారన్నా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. పొలాలకు పోతున్నారు. ఎందుకమ్మా పొలాలకంటే మా కూలికి పోకపోతే కుదరదు అన్న. తర్వాత పాపని అడిగితే ముస్లిమ్స్కి ఏం చేస్తున్నావు అంటే తల దించుకుని 10 చదివాను సార్ అని. ఆయన అర్థం చేసుకున్నాడు, 10 చదివితే ఉద్యోగం రాదు, తర్వాత ఏమొస్తాయి, ఫ్యూల్ ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే చపరాసి ఉద్యోగాలు వస్తాయి, ఇంకేదో తక్కువ వస్తాయి, రాకపోవచ్చు కూడా. కానీ ఆ పిల్లలు బాగా చదువుకుంటే ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఏదైతే చేపని నీళ్ళలో వేస్తే ఎలా అది తన బలాన్ని పెంచుకుంటుందో ఆ విధంగా ఏదైతే ప్రపంచంలో వీళ్ళు బ్రతుకుతారు. వీళ్ళు బ్రతకాలంటే నేనేంటంటే, తల్లి ఏమంటుంది, నా పిల్లల్ని చదివించలేనంటుంది, తర్వాత పిల్ల ఏమంటుంది, నేను స్కూల్కి పోనంటుంది. చదువు అనేది అతి కష్టమైన పని, మామూలు పనులు చాలా చేయొచ్చేమో కదా. ఆ పిల్లలకి చదువు మీద తల్లి కూడా డబ్బులు వస్తున్నాయని పంపించాలంటే పిల్ల పోదు. ఆ పిల్ల పోవాలంటే ఏం కావాలా, ఆ పిల్లోడు పోవాలంటే ఏం కావాలా, వాడికి ఫస్ట్ మంచి తిండి దొరకాలి, ఇంట్లో దొరికిన తిండి దొరకాలి. ఆ తిండి కోసం ఆయన రోజు ఒక గొప్ప మెనూ పెట్టాడు. స్కూల్కి పోవాలంటే ఆడపిల్లలకు బాత్రూములు లేవు, టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడతా కొంతమంది కొంత పరువు కలిగిన అంటే సెన్సిటివ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు కూడా దాన్ని మానుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన ఏంటంటే ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ కంటే గొప్పగా, కార్పొరేట్ నారాయణ, శ్రీచన్య వీటికంటే గొప్పగా ఉండే స్కూల్ ఇదైతే ఆ తల్లి పంపిస్తుంది, ఆ పిల్లవాడు పోతాడు, వాడికి మంచి తిండి దొరుకుతుంది. తల్లికి నువ్వు పిల్లల్ని చదివించినందుకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వేంటి ఆ పిల్లల మీద నువ్వేమనుకుంటున్నావు, నాకు డబ్బు కావాలా లేకపోతే బతకలేదు, అయితే నేను ఇస్తాను అని అమ్మ కూడా వేశాడు. తర్వాత పిల్లలకి ఏదైతే మీరు స్కూల్కి పోయి చదువుకునే